మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కి గురైన వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనకి స్వాగతం పలుకుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటి సమీపంలో అనిల్ కుమార్ అనే కార్మికుడు ఫ్లెక్సీలు కట్టే పనికి కుదిరాడు. లోకేష్ ఫ్లెక్సీలు కడుతూ ఉండగా హైటెన్షన్ వైర్లు తగిలి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అనిల్ ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాలిన గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితుడికి అక్కడ కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనిల్తో ఫ్లెక్సీలు కట్టించిన వాళ్లు కానీ టీడీపీ నేతలు కానీ అతడి గురించి పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. బాధితుడు అనిల్కు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అతడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్లెక్స్ పని చేస్తుంటాడు. ఈరోజు కూడా ఫ్లెక్స్ పని పర్పస్ మీద నారా లోకేష్ గారు రేపు వస్తున్నారని చెప్పి ఫ్లెక్స్లు కట్టడానికి అని చెప్పి వెళ్ళాడు ఈ రోజు అబ్బాయి. అయితే ఫ్లెక్స్లు కడుతుంటే పైన హైటెన్షన్ వైర్ ఉన్నట్టుంది. అది గట్టిగా షాక్ కొట్టడం వల్ల జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆ అబ్బాయికి చాలా సీరియస్గా కూడా ఉందనేసి అంటున్నారు డాక్టర్లు. జనరల్ హాస్పిటల్లో పరిస్థితి చూస్తే కనీసం ఫ్యాన్ కూడా తిరగక అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. గాలి తగలక బర్నాలు అయిపోయిన కేసు కనీసం గాలి కూడా లేదా అబ్బాయికి. గంగనాథ్ నగర్ వినాయకుడి గుడి దగ్గర పైన ఫ్లెక్స్ కట్టడానికి నారా లోకేష్ ఫ్లెక్స్ కట్టడానికి పైకి ఎక్కాడండి. కనీసం ఆ ఫ్లెక్స్లు కట్టి వాళ్ళు కూడా కట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ లేరండి. సీరియస్ గా ఉంది సార్. చూశారు కదా పైనుంచి కింద కూడా కాలిపోయింది. ఫ్లూయిడ్ చేతిలో ఎక్కించడానికి లేక ఇక్కడ కట్ చేసి ఎక్కించారు. అది కూడా సీరియస్ గా అయితేనే కదా ఇక్కడ కట్ చేసి ఎక్కిస్తారు. అది న్యాయం చేయమని అడుగుతున్నాండి. అది నారా లోకేష్ గారు ఫ్లెక్స్లు కడుతున్నారనండి. ఈ హై టెన్షన్ వైర్ తగలడం జరిగిందండి. అక్కడి నుంచి కాలిపోవడం డాక్టర్ దగ్గరికి వెళ్తే పరిస్థితి కూడా చాలా విషమయంగా ఉంది అని చెప్తున్నారండి. తెల్లారు లెగితే పనికి వెళ్తే కానీ గడవని కుటుంబం అండి. ఆయనకు ఒక చిన్న బాబు అండి, 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం మొన్నే వచ్చిందండి. పరిస్థితి కూడా ఇక్కడ పనిలోకి వెళ్తే వాళ్ళు గడిచే పరిస్థితి అండి. అది అద్దుకునే ఇల్లు కూడా అద్దెదేనండి. దీన్ని బట్టి మీ ప్రభుత్వం కూడా స్పందించి ఆ కరోనా చూస్తారని మేము మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా చూస్తున్నామండి.